సనాతన ధర్మంలో కాకులకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకో తెలుసా? సో, జనరల్‌గా కాకి వస్తే మనం తరిమేస్తాం. మన ఇంటి ముందు కనిపించినా కూడా. ఈ పరిస్థితి ఈ రోజుల్లో ఎలా ఉందంటే అసలు కాకులు కూడా ఎక్కువ కనపడట్లేదు. కానీ సనాతన ధర్మంలో వాటికి చాలా విశిష్టమైన స్థానం ఉంది. ఇంకోటేంటంటే ఇది పక్షి జాతిలోనే చాలా తెలివైన ఒక పక్షి అనమాట. సో, కాకభుషుంది కథ గురించి మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక రీల్మ్ ట్రావెలర్ అనమాట. రీల్మ్ ట్రావెలర్ అంటే ఇహలోకం, పరలోకం, సువర్ణలోకం అట్లా రకరకాల లోకాలని ఈజీగా ట్రావెల్ చేయగలిగే శక్తి ఉన్న ఒక ముని అనమాట. సో, ఆ మునియే కాకభుషుంది. అంటే కాకిలా ట్రాన్స్‌ఫర్ అయ్యి ఆయన రకరకాల రీల్స్‌లో వెళ్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనిస్తే ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ పిండ ప్రదానం చేసేటప్పుడు కాకుల్ని మాత్రమే పిలుస్తారు. ఎందుకనుకుంటున్నారు? ఎందుకంటే అవి 2 లోకాల మధ్యలో వారధిగా పనికొస్తాయని చెప్పి ఈ లోకం నుంచి చనిపోయిన వాళ్ళకి మనం పెట్టే ఆ రకరకాల వస్తువులను వాళ్ళు ఆరగించారు అని చెప్పి ఈ రూపంలో వస్తారని వాళ్ళ క్షేమ సమాచారాలన్నీ ఈ రెండింటి రీల్స్ మధ్యలో ట్రావెల్ చేసేది ఈ కాకుల ద్వారానే అనమాట. అలాంటి కాకభూష ఉంది ప్రపంచంలోనే మొట్టమొదటి రీల్ ట్రావెలర్ అనమాట. మనము టైం ట్రావెలింగ్ గురించి ఇనుంటాం, కానీ రీల్ ట్రావెలర్ అనేది కాకభూషుంది మాత్రమే. అలా కాకభూషుంది ఇంకా కాకికి సనాతన ధర్మంలో చాలా ప్రత్యేక స్థానం ఉంది.